Okay, we start now. Yes. నిన్న మనము ఈ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ కన్వర్షన్ ఎక్సర్సైజెస్ లో ఉన్నప్పుడు టైం అయిపోయింది, కట్ అయిపోయింది. అండ్ టుడే విల్ ఫినిష్ దిస్ వన్. ఓకే, లెట్ us see. హరి 8 6 పూరీస్ అట్ డిన్నర్ ఇది అయిపోయింది. ఓకే, 6 పూరీస్ అనేది ఆబ్జెక్టు, ఇది సబ్జెక్టు వర్బ్. 6 పూరీస్ 8 అనేది ఏముంది, పాస్ట్ టెన్స్ ఉంది కాబట్టి మనం పాస్ట్ బీ ఫామ్ తీసుకుంటాం, వర్ అని తీసుకుంటాం. వర్ ఎందుకు తీసుకున్నామంటే 6 పూరీస్ ప్లూరల్ కాబట్టి. 6 పూరీస్ వర్ ఈటన్ బై హరి అట్ డిన్నర్. నెక్స్ట్ మై ఫ్రెండ్ హ్యాస్ కంప్లీటెడ్ ద వర్క్. ఇక్కడ మై ఫ్రెండ్ అనే సబ్జెక్టు, హ్యాస్ కంప్లీటెడ్ అనేది వర్బ్, ద వర్క్ అనేది ఆబ్జెక్ట్. సో ద వర్క్ అనేది ముందుకు తీసుకుని వస్తాము. తర్వాత హ్యాస్ కంప్లీటెడ్ ఏమవుతుంది, హ్యాస్ బీన్ కంప్లీటెడ్. హ్యాస్ బీన్ కంప్లీటెడ్ బై మై ఫ్రెండ్. ద వర్క్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ బై మై ఫ్రెండ్. నెక్స్ట్ సునీత చేంజ్ ద బెడ్ షీట్. ఐ థింక్ ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేయాలనుకుంటా. సో సునీత అనేది సబ్జెక్ట్ అవుతుంది, చేంజ్ అనేది వర్బ్ అవుతుంది, ద బెడ్ షీట్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. సో ద బెడ్ షీట్ ని ముందర తీసుకొని వస్తాం, ద బెడ్ షీట్. సో చేంజ్ అనేది ఏ టెన్స్ లో ఉంది, సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది కాబట్టి బి ప్లస్ V3. బి అనేది పాస్ట్ బి తీసుకుంటాం. ద బెడ్ షీట్ వాజ్ చేంజ్డ్ బై సునీత. ద బెడ్ షీట్ వాజ్ చేంజ్డ్ బై సునీత. నెక్స్ట్ వన్, సారా ర్యాన్ ద హర్డిల్ రేస్ ఇన్ రికార్డ్ టైం. చూడండి ఇక్కడ చూడండి మనకు అర్జెంట్ ఉంది, ఇన్ రికార్డ్ టైం అనేది ఉంది, దీన్ని మనం పట్టించుకోకూడదు. సో సారా ర్యాన్ ద హర్డిల్ రేస్. సో సారా అనే సబ్జెక్టు, ర్యాన్ అనేది వర్బ్, ద హర్డిల్ రేస్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. సో ద హర్డిల్ రేస్ ని ముందుకు తీసుకుని వస్తాం, ద హర్డిల్ రేస్. సో ర్యాన్ అనేది పాస్ట్ టెన్స్ లో ఉంది. సో దీన్ని మనము పాస్ట్ బీ ఫామ్ యూజ్ చేస్తాం, వాజ్ రన్, రన్ ర్యాన్ రన్, రన్ ర్యాన్ run. So third form of ran is run. The hurdle was run by Sarah in record time. In record time. My mom painted the picture in one day. So malla in one day undi, దీన్ని వదిలిపెట్టాలి మనము. My mom subject, painted verb, the picture object. So the picture ని ముందుకు తీసుకొని వస్తాం. The picture was painted. So painted ఏమవుతుంది, was painted by my mom in one day. By my mom in one day. The student wrote a brilliant review. సో ఇక్కడ అడ్జెక్ట్ ఏం లేదు, స్టూడెంట్ అనే సబ్జెక్ట్ అవుతుంది, రోట్ అనేది వర్బ్ అవుతుంది, ఏ బ్రిలియంట్ రివ్యూ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. సో ఈ బ్రిలియంట్ రివ్యూని ముందుకు తీసుకొని వస్తాము. ఏ బ్రిలియంట్ రివ్యూ పాస్ట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్ ఉంది. సో ఏమవుతుంది, వాజ్ రిటన్, was written. A brilliant review was written by the student. By the student. Next one. Thousands of tourists view the Taj Mahal every year. So every year అనేది పక్కన పెట్టేస్తాము. సో ఇక్కడ thousands of tourists అనే సబ్జెక్ట్, thousands కాదు, thousands of tourists అనేది సబ్జెక్ట్, మొత్తం ఇదంతా సబ్జెక్ట్ అవుతుంది. వ్యూ అనేది వర్బ్ అవుతుంది, ద తాజ్ మహల్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. సో తాజ్ మహల్ ని ముందుకు తీసుకొని వస్తాం, ద తాజ్ మహల్. వ్యూ అనే చూడండి ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంది. ఓకే, సో ఇక్కడ తాజ్ మహల్ ఈజ్, తాజ్ మహల్ సింగులర్ కాబట్టి ఈజ్ వస్తుంది, అదే ప్లూరల్ ఏంటి ఆర్ వస్తుంది. ఇక్కడ చూడండి వ్యూ అనేది ఎస్ ఫామ్ లేదు, ఎందుకంటే టూరిస్ట్ అనేది ప్లూరల్. ఓకే, సింగులర్ అయితే వ్యూస్ అని ఉండేది, ఇక్కడ టూరిస్ట్ ప్లూరల్ కాబట్టి మనం ఇక్కడ సింగులర్ తీసుకున్నాము. ద తాజ్ మహల్ ఈజ్, చెప్పు. వ్యూ అనే బదులు విజిట్ వస్తుంగా సెంటెన్స్ కరెక్ట్. ఆఫ్ కోర్స్ విజిట్ అంటే మనం విజిటెడ్ అనే రాస్తాం, ఇది వాళ్ళు ఇచ్చిన సెంటెన్స్ కాబట్టి నో ప్రాబ్లం, బోత్ ఆర్ కరెక్ట్. వ్యూ అంటే చూడడము అని అర్థం. థౌజండ్స్ ఆఫ్ టూరిస్ట్ వ్యూ చూస్తారు ద తాజ్ మహల్ ఎవ్రీ ఇయర్. ప్రతి సంవత్సరము కొన్ని వేల మంది తాజ్ మహల్ ని చూస్తారు. విజిటెడ్ కూడా దేర్ ఇస్ నో ప్రాబ్లం, బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్. ఓకే, ద తాజ్ మహల్ ఈజ్ వ్యూడ్ బై థౌజండ్స్ ఆఫ్ టూరిస్ట్ ఎవ్రీ ఇయర్. సో ఈజ్ వ్యూడ్ అనేది వస్తుంది. మెయిన్ మనం వర్బ్ చూసుకోవాలి చూడండి. అదేవిధంగా సబ్జెక్ట్ ఆబ్జెక్ట్, ఈ మూడింటిని మీరు ఐడెంటిఫై చేశారంటే కన్వర్ట్ చేయడం చాలా చాలా ఈజీ అయిపోతుంది. ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు ఐడెంటిఫై సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్, దెన్ దేర్ విల్ బి ఎ ప్రాబ్లం. ద ఇండియన్ టీమ్ విల్ ప్లే ద గేమ్ టుమారో. సో టుమారో అనేది అడ్జెక్టివ్, దీన్ని వదిలిపెడతాం మనము.
ద ఇండియన్ టీమ్ ఇది మొత్తం సబ్జెక్ట్. ద ఇండియన్ టీమ్ అనే సబ్జెక్టు, విల్ ప్లే అనేది వర్బు, సింపుల్ ఫ్యూచర్ లో ఉంది ఇది. ద గేమ్ అనేది ఆబ్జెక్ట్. సో ద గేమ్ అనేది ముందుకు తీసుకొని వస్తాం. ద గేమ్. సో విల్ ప్లే ఏమవుతుంది? విల్ will be బి ప్లేడ్. ఏమవుతుంది? విల్ బి will be ప్లేడ్ played. బై ద ఇండియన్ టీమ్ టుమారో అనేది అవుతుంది. ద మేనేజర్ విల్ గివ్ యూ యువర్ జాబ్. ఇది చూడండి, దీనికి రెండు ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, కన్ఫ్యూజ్ కాకండి. ద మేనేజర్ సబ్జెక్ట్ అవుతుంది, విల్ గివ్ అనేది వర్బ్ అవుతుంది, యూ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది, యువర్ జాబ్ అనేది కూడా ఆబ్జెక్ట్ అవుతుంది. సో మనం దేనైనా ముందుకు తీసుకురావచ్చు. ఓకే, యూనన్నా ముందుకు తీసుకురావచ్చు, యువర్ జాబ్ నన్నా ముందుకు తీసుకోవచ్చు. అందుకే 2 పాసిబిలిటీస్ ఆర్ దేర్. ఫర్ ఎగ్జాంపుల్ యువర్ జాబ్ తీసుకొని వచ్చామనుకోండి, యువర్ జాబ్ విల్ బి గివన్. సో విల్ గివ్ ఏమవుతుంది? విల్ బి గివన్ టు యూ. ఓకే, విల్ బి గివన్ టు యూ. ఇది చూడండి, ఇది యూ అనేది ఇది ఇంకో ఆబ్జెక్ట్ కదా, దాన్ని టు యూ బై ద మేనేజర్ వస్తుంది. అదే యూ విల్ బి గివన్, యూని ముందుకు తీసుకొని వచ్చామండి, యూ విల్ బి గివన్ యువర్ జాబ్ బై ద మేనేజర్. బోత్ ఆర్ పాసిబుల్, బోత్ ఆర్ కరెక్ట్, బోత్ ఆర్ సార్ పైన కూడా టుమారో ద గేమ్ విల్ బి ప్లేడ్ బై టుమారో ద ఇండియన్ అనేది టీమ్ లేదు. టుమారో అనేది అడ్జంక్ట్, ఇది అడ్వర్బియల్ ఇది. అట్లా సార్ అంటే ఫస్ట్ పెడితే ఏం కదా సార్, టుమారో ద గేమ్ విల్ బి ప్లేడ్ బై ద ఇండియన్ టీమ్ అంటే మీనింగ్స్ ఏమొస్తుంది కదా సార్? పెట్టుకోవచ్చు. ఇది అడ్వర్బ్ అనేది ఒక ముందర పెట్టుకున్నా పెద్ద ప్రాబ్లం లేదు. టుమారో ద గేమ్ విల్ ఓకే బి ప్లేడ్ బై ద ఇండియన్ టీమ్. ఓకే, బట్ ఇట్ ఈస్ నాట్ ఆబ్జెక్ట్. ఇట్ ఈస్ నాట్ ఆబ్జెక్ట్ ఆర్ సబ్జెక్ట్. ఇక్కడున్న అడ్వర్బే అవుతుంది, ఇక్కడున్న అడ్వర్బే అవుతుంది. బట్ ఇక్కడ చూడండి, యూ అనేది ఒక ఆబ్జెక్ట్, యువర్ జాబ్ అనేది ఒక ఆబ్జెక్ట్. రెండు ఆబ్జెక్ట్స్ ఉన్నాయి దీనికి. దీన్ని తీసుకొని వస్తే సెంటెన్స్ కన్స్ట్రక్షనే మారిపోతుంది. బట్ టుమారోని ముందుకు తీసుకొని వస్తే కన్స్ట్రక్షన్ ఏం మారదు, సేమ్ ఉంటుంది అన్నట్టు. ఓకే, నెక్స్ట్ ఓకే వన్, సార్. లాస్ట్ వన్. యా, ద ల్యాండ్ లార్డ్ పెయింటెడ్ ద హౌస్ టు లెట్ ఇట్ అవుట్. సో టు లెట్ ఇట్ అనేది మనం పక్కన పెట్టేస్తాం. ద ల్యాండ్ లార్డ్ పెయింటెడ్ ద హౌస్. ఓకే, సో ద ల్యాండ్ లార్డ్ అనేది సబ్జెక్ట్ అవుతుంది, పెయింటెడ్ అనేది వర్బ్ అవుతుంది, ద హౌస్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. సో ద హౌస్ ముందుకు తీసుకొని వస్తాం. ద హౌస్ పెయింటెడ్, సింపుల్ పాస్ట్ టెన్స్ ఉంది. ద హౌస్ వాస్ పెయింటెడ్ బై ద ల్యాండ్ లార్డ్ టు లెట్ ఇట్ అవుట్. ఓకే, ద హౌస్ వాస్ పెయింటెడ్ బై ద ల్యాండ్ లార్డ్ టు లెట్ ఇట్ అవుట్. ఇంకా ఈవెన్ ఇట్లా కూడా రాసుకోవచ్చు, ద హౌస్ వాస్ పెయింటెడ్ టు లెట్ ఇట్ అవుట్ బై ద ల్యాండ్ లార్డ్. అలా రాసుకున్నా కూడా పెద్ద తప్పేమీ లేదు. ఓకే, నెక్స్ట్ వన్. అట్లయితే రాసుకోవచ్చు సార్. చెప్పు బాబు. టు లెట్ ఇట్ అవుట్ అని పెట్టి కామా పెట్టి ద హౌస్ వాజ్ పెయింటెడ్ బై ద ల్యాండ్ లార్డ్. రాసుకోవచ్చు, అట్లా ఓకే కూడా సార్. రాసుకోవచ్చు. ఓకే, ఓకే సార్. అడ్వర్బియల్ ని పొజిషన్ ఆఫ్ అడ్వర్బ్స్ అంటారు. అడ్వర్బ్ పొజిషన్ ఫ్రంట్ లో వస్తుంది, మిడిల్ లో వస్తుంది, ఎండ్ లో కూడా వస్తుంది. ఓకే, అన్ని రావు, కొన్ని కొన్ని మాత్రము అలా రావడానికి అవకాశము ఉంటుంది అన్నట్టు. ఉంటుంది. ఓకే, దెన్ ఇంకా కొన్ని ఎక్సర్సైజ్ ఉన్నాయి. కన్వర్ట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద ప్యాసివ్ వాయిస్ ఇంటూ యాక్టివ్. ఇది రివర్స్ అన్నట్టు. ఇంతసేపు మనం యాక్టివ్ నుంచి ప్యాసివ్ లెక్క కన్వర్ట్ చేసాము. బట్ హియర్ వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు కన్వర్ట్ ఏ ప్యాసివ్ సెంటెన్స్ ఇంటూ ఎన్ యాక్టివ్ సెంటెన్స్. ఓకే, రివర్స్ లో పోతాం అన్నట్టు. రివర్స్ లో పోయి సేమ్ ప్రాసెస్. సో మనము దీన్ని వెనక్కి తీసుకొని వస్తాం, బై అనే దాన్ని మర్చిపోతాం. ఓకే, వీ హ్యావ్ టు రిమూవ్ దిస్ బై అండ్ దెన్ వీ హ్యావ్ టు డూ. సో లెట్ us see, ఏ రిఫ్రెషర్ కోర్స్ విల్ బి అటెండెడ్ బై ద ఫ్యాకల్టీ. ఎవ్రీ ఇయర్ అనేది పక్కన పెట్టేస్తాం. కావాలంటే ఎవ్రీ ఇయర్ ముందుకు తీసుకురావచ్చు. ఎలా, ఎవ్రీ ఇయర్ కమా అని పెట్టి మనం రాసుకోవచ్చు. బట్ ఎవ్రీ ఇయర్ విల్ ఆల్వేస్ బి అన్ అడ్వర్బ్ అన్నట్టు. ఓకే, టైమ్ అడ్వర్బియల్ అంటాం దీన్ని. ఓకే, రిఫ్రెషర్ కోర్స్ విల్ బి అటెండెడ్ బై ద ఫ్యాకల్టీ. సో రిఫ్రెషర్ కోర్స్ అనేది సబ్జెక్ట్, విల్ బి అటెండ్ అనేది వర్బ్, బై ద ఫ్యాకల్టీ అనేది ఆబ్జెక్ట్. సో ఇప్పుడు దీన్ని బై ద ఫ్యాకల్టీ ముందుకు తీసుకుని వస్తే ఏమవుతుంది, ద ఫ్యాకల్టీ అవుతుంది, బై అనేది పోతుంది. ద ఫ్యాకల్టీ విల్ బి అటెండెడ్, ఫ్యూచర్, సింపుల్ ఫ్యూచర్ ఇది, విల్ అటెండ్. ద ఫ్యాకల్టీ విల్ అటెండ్ ఏ రిఫ్రెషర్ కోర్స్ ఎవ్రీ ఇయర్. రివర్స్, ఇంతకుముందు ఏం చేసామో దాన్ని రివర్స్ చేస్తున్నాం అన్నమాట. ద ఫ్యాకల్టీ విల్ అటెండ్ ఏ రిఫ్రెషర్ కోర్స్ ఎవ్రీ ఇయర్. అర్థమైందా ఇది? నెక్స్ట్ వన్, an application for the new job was sent by her. ఓకే చూడండి, an application సబ్జెక్ట్ అవుతుంది, సారీ an application for the new job అనే సబ్జెక్ట్ అవుతుంది. ఇది మొత్తం సబ్జెక్ట్ చూడండి, an application కాదు, an application for the new job అనే సబ్జెక్ట్ అవుతుంది. అంటే యాక్టివ్ వాయిస్ లో ప్యాసివ్ అయిపోతుంది, సరే ఆబ్జెక్ట్ అవుతుంది అన్నట్టు. వాస్ సెంట్ వర్బ్ అవుతుంది బై హర్. సో హర్ని ముందుకు తీసుకొని వస్తే ఏమవుతుంది, షీ అవుతుంది. అవుతుంది. షీ అవుతుంది అన్నట్టు. షీ వాస్ సెంట్, సింపుల్ పాస్ట్ టెన్స్ ఏమవుతుంది,
సెంట్ అవుతుంది. Sent షీ సెంట్ అన్ అప్లికేషన్ ఫర్ ద న్యూ for the జాబ్. new job. షీ సెంట్ అన్ అప్లికేషన్ ఫర్ ద న్యూ జాబ్. నెక్స్ట్ ఏ బ్యూటిఫుల్ పిక్చర్ వాస్ పెయింటెడ్ బై టోనీ. సో ఏ బ్యూటిఫుల్ పిక్చర్ అనే సబ్జెక్ట్ అవుతుంది. వాస్ పెయింటెడ్ వర్బ్ అవుతుంది బై టోనీ. సో బై టోనీ ముందుకు వస్తే So ఏమవుతుంది? టోనీ అవుతుంది, బై Tony పోతుంది. painted a beautiful. వెరీ గుడ్. Tony టోనీ painted a beautiful. painted a beautiful picture. Tony painted a beautiful picture. Then that song has been sung really sweetly by the choir. That song has been sung really sweetly by the choir. That song, okay, ఇది సబ్జెక్ట్ అవుతుంది. has been sung అనేది వర్బ్ అవుతుంది. రియల్లీ స్వీట్లీ అనేది అడ్జంక్ట్ అవుతుంది. ఇది ఓకే, ఇది అడ్జంక్ట్ అవుతుంది. ఇది మనం లాస్ట్లో పెట్టుకోవచ్చు. బై ద కాయర్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. ఇప్పుడు బై ద కాయర్ ముందుకు తీసుకుని వస్తే ఏమవుతుంది? ద కాయర్. హ్యాస్ బీన్ సంగ్ ఏమవుతుంది? హ్యాస్ సంగ్. ద కాయర్ హ్యాస్ సంగ్ దట్ సాంగ్. ఓకే, దట్ సాంగ్ రియల్లీ స్వీట్లీ. నెక్స్ట్, బై హూమ్ వర్ యు ఆస్క్డ్ టు రైట్. ఇది క్వశ్చన్ మార్క్ కొంచెం క్వశ్చన్ కాబట్టి బై హూమ్ అనేది ఇక్కడనే ఉంటది. ఓకే, హూ, బై హూమ్ అనేది ఏమవుతుంది? హూ ఆస్క్డ్. ఓకే, వర్ ఆస్క్డ్. ఏదేముంది? వర్బు వర్ ఆస్క్డ్ ఉంది. వర్ ఆస్క్డ్ అనేది ఆస్క్డ్ అయిపోతుంది. హూ ఆస్క్డ్ యూ, హూ ఆస్క్డ్ యూ టు రైట్. హూ ఆస్క్డ్ యూ టు రైట్. ఓకే, బై హూమ్ వర్ యు ఆస్క్డ్ టు రైట్ అనేది బై హూమ్ అనేది ఇప్పుడు క్వశ్చన్ కాబట్టి ఇది ముందుంది యాక్చువల్గా, లేకపోతే యాక్చువల్గా ఇక్కడ ఉంటుంది హూ. ఓకే, హూ ఆస్క్డ్, వర్ ఆస్క్డ్ అనేది ఏమవుతుంది? ఆస్క్డ్ అవుతుంది. హూ ఆస్క్డ్ యూ టు రైట్. హూ ఆస్క్డ్ యూ రైట్. ఇది కొద్దిగా మీకు కన్ఫ్యూజ్ కావచ్చు, బట్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్. కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమైపోతుంది. అర్థమైంది సార్. ఇది మీరు నేను చెప్తున్నప్పుడు వింటే అర్థం కాదు. చూడండి గ్రామర్, యూ హ్యావ్ టు సిట్ అండ్ ప్రాక్టీస్. ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఎక్సర్సైజ్, మీ టెక్స్ట్ బుక్లో ఎక్సర్సైజ్ ఉంది, లేదంటే మీ స్కాన్డ్ కాపీ ఉంది వెబ్సైట్లో పెట్టిన. వెబ్సైట్ చూస్తున్నారా? చూస్తున్నాం సార్. ఓకే, దాంట్లో స్కాన్డ్ కాపీ ఉంది. దాన్ని ముందర పెట్టుకొని మొబైల్లో చూస్తూ ఆన్సర్లు మాత్రమే రాయండి. ఆన్సర్లు మాత్రం రాసి ఆ తర్వాత కరెక్ట్ చేసుకోవడానికి పీపీటీ ఓపెన్ చేయండి. ఓకే, పీపీటీలో ఆన్సర్స్ ఉన్నాయి కదా. ఓకే, అట్లా మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు వస్తుంది. మీరు సొంతంగా చేయండి, తప్పులు అయితే పర్లేదు. తప్పులే కావాలి యాక్చువల్గా. తప్పులు చేస్తేనే మనం నేర్చుకుంటాం. అయ్యో తప్పులు అవుతాయేమో అని కాపీ కొట్టకండి, తప్పులే చేయండి. ఒకసారి తప్పు చేయండి, తర్వాత మళ్ళీ కరెక్ట్ చేసుకున్నప్పుడు ఎందుకు ఇది తప్పు చేశాను, వేర్ ఇట్ వెంట్ రాంగ్ అని మీరు మైండ్లో ఆలోచించాలి. ఆ తర్వాత సార్ ఏం చెప్పినాడు, ఎందుకు ఇది నేను తప్పు చేశాను అని ఆలోచించుకుంటూ పోతే మీరు కరెక్ట్ అయిపోతారు. ఎగ్జామ్స్లో ఇవన్నీ కూడా కంపల్సరీగా వస్తాయి. ఇవి గ్యారంటీగా మీకు ఎగ్జామ్లో వస్తుంది. కాబట్టి మీకు మంచి మార్కులు వచ్చేదానికి అవకాశం ఉంది. అన్లెస్ యూ ప్రాక్టీస్ యూ కెనాట్ మాస్టర్ గ్రామరు ప్రాక్టీస్ చేయకపోతే రాదు, చాలా కష్టం. నెక్స్ట్ వన్, వైల్డ్ లైఫ్ వాజ్ డిస్ట్రాయిడ్ బై ద ఫారెస్ట్ ఫైర్. ఇది చూడండి, ఈ సబ్జెక్ట్ ఏముంది ఇడ? వైల్డ్ లైఫ్ వాజ్ డిస్ట్రాయిడ్ అనేది వర్బ్ అవుతుంది బై ద ఫారెస్ట్ ఫైర్. సో ఈ ముందుకు తీసుకుని వస్తే బై ద ఫారెస్ట్ ఫైర్ తీసుకుని వస్తే ఏమవుతుంది? ద ఫారెస్ట్ ఫైర్ destroyed wildlife. Yes, very good. The forest fire destroyed wildlife. The forest fire destroyed wildlife. Next one, money was donated by Sam to the orphanage. Money subject was donated. Verb by Sam. Sam donated. Yes. Sam donated money to the orphanage. Very good. Sam donated money to the orphanage. నెక్స్ట్ వన్, ఫర్ ద కాలేజ్ ఫెస్ట్. ఇది చూడండి, ఇది అర్జెంట్, ఇది ముందుకు తీసుకొని వచ్చాడు. నువ్వు అడిగావు కదా ఒక్కోసారి తీసుకురావచ్చు అని చెప్పి. ఎస్, ఇట్లా తీసుకొచ్చి కామా పెట్టొచ్చు. ఎస్ ఫర్ ద కాలేజ్ ఫెస్ట్ కామా 2 skits will be performed by సుమా. సో బై సుమాను ముందుకు తీసుకొని వస్తాం ఇక్కడ. ఫర్ ద కాలేజ్ ఫెస్ట్ కామా అలాగే ఉంటది. సుమా విల్ బి పర్ఫార్మ్డ్ ఏమవుతుంది? విల్ పర్ఫార్మ్. సుమా విల్ పర్ఫార్మ్ 2 skits. ఓకే, దీనికి అలాంటి లాస్ట్ లో కూడా రాసుకోవచ్చు, నథింగ్ రాంగ్. సుమా విల్ పర్ఫార్మ్ 2 skits ఫర్ ద కాలేజ్ ఫెస్ట్ అని కూడా అట్లా కూడా రాసుకోవచ్చు, నథింగ్ రాంగ్. నెక్స్ట్,
The experiment was conducted by the science teacher. So the experiment subject అవుతుంది, was conducted verb అవుతుంది, by the science teacher అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. సో బై ద The సైన్స్ science టీచర్ ముందుకు teacher, తీసుకొస్తే ఏమవుతుంది? the science teacher conducted the experiment. వెరీ గుడ్. ద సైన్స్ టీచర్ కండక్టెడ్ ద The ఎక్స్పెరిమెంట్. experiment. ఓకే అని వస్తుంది అన్నట్టు. నెక్స్ట్ వన్, ఆల్ ద అరేంజ్మెంట్స్ విల్ బి మేడ్ బై ద ఈవెంట్ మేనేజర్. ఆల్ ద అరేంజ్మెంట్స్ సబ్జెక్ట్ అవుతుంది, విల్ బి మేడ్ అనేది Will వర్బ్ make. అవుతుంది, బై ద Will ఈవెంట్ make. మేనేజర్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. సో బై ద ఈవెంట్ మేనేజర్ ముందుకు తీసుకుని వస్తే ఏమవుతుంది? ద The event ఈవెంట్ manager మేనేజర్ విల్ బి మేడ్ ఏమవుతుంది? will make. విల్ Will మేక్. make ద అవుతుంది. ఈవెంట్ Okay. మేనేజర్ విల్ మేక్ ఆల్ ద The arrange. అరేంజ్మెంట్స్. ఇది అవుతుంది అన్నట్టు. ఓకే, Okay, sir. అర్థమైనా ఇవన్నీ? ఓకే, అయినాయి సార్. ఇప్పుడు మనకు ఓ పెద్ద ఎక్సర్సైజ్ ఇచ్చారు. ఓకే, కొద్దిగా కష్టమైన ఎక్సర్సైజ్ యాక్చువల్గా మీకు ఫ్రమ్ స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. లెట్ us see what we have to do. Read the సార్ ఇప్పుడు following passage. చెప్పు బాబు. సార్ ఇప్పుడు అంటే మీరు ఓన్లీ అది అంటే పైన ఉన్న పారాగ్రాఫ్ ఒక్కటి పెట్టడానికి రాదా సార్ మీకు? అట్లా Screen పెట్టచ్చు, sharing కానీ లా. కొద్దిగా నాకు ఇంకా టెక్నాలజీ ఇంకా అంత డెవలప్ కాలే. ఓకే, సరే సరే. నేను ఉండొచ్చునేమో, నాకు చేత అయితే లేదు. ఓకే, దట్స్ వై ఐ హావ్ డన్ లైక్ దిస్. ఓకే, అట్లీస్ట్ మీరు అంటే అంటే చాలా మంది ఏం చేస్తారు అంటే ఇప్పుడు పైన మీరు చెప్తుంటే కింద ఉన్న ఆన్సర్ వచ్చి పైన చెప్తే మళ్ళా ఎక్కువ అర్థం కాదు కదా సార్ వాళ్ళకి. అందుకనే నేను మీకు టెక్స్ట్ బుక్ స్కాన్ కాపీ పెట్టినా కదా. ఓకే, ఇది Yes, ఓన్లీ sir. నేను చెప్పడం కోసమే, ఇది నా కోసం. ఇది మీరు ప్రాక్టీస్ sir. చేయాలంటే స్కాన్డ్ కాపీ చూసి ప్రాక్టీస్ చేయాలి. ఓకే, చెప్పేటప్పుడు వినేటప్పుడు sir. జాగ్రత్తగా వినండి. ఓకే, ఇది చూడండి. ఇప్పుడు రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ రిటన్ ఇన్ ప్యాసివ్ వాయిస్. ఈ ప్యాసేజ్, ఇది మొత్తం ప్యాసేజ్ అంతా కూడా బ్లూ కలర్ లో ఉంది కదా, ఇది టెక్స్ట్ బుక్ లోది. ఇది మొత్తం ప్యాసివ్ వాయిస్ లో ఉంది. మొత్తం దేంట్లో ఉంది? ప్యాసివ్ వాయిస్ లో ఉంది. దీన్ని మనము యాక్టివ్ వాయిస్ లోకి కన్వర్ట్ చేయాలి. యాక్టివ్ వాయిస్ లోకి మొత్తం సెంటెన్స్ గా మొత్తం పారాగ్రాఫ్ ని మనం యాక్టివ్ వాయిస్ లోకి కన్వర్ట్ చేయాలి. రీరైట్ ఇట్ యూజింగ్ ద యాక్టివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్ మనము ట్రై చేసుకుంటూ రావాలని చెప్తున్నాడు అన్నట్టు. ఓకే, నౌ లెట్ us read this one first. Once last year a cyclone was experienced by my family and me for the first time. It was severe and caused much damage to our house. The damage was caused by its strong gales of wind of 170 miles per hour, along with heavy rains. The old banyan tree in our courtyard was uprooted and thrown across the roof of our house, creating a huge cave through which the rainwater poured in. Our drawing room was flooded with water, which rose to a height of 2 feet. When we began to think that the storm was over, we heard a huge crash and peeped out of the window to see that our van had been hit by our neighbor's fallen neem tree, breaking the roof and smashing all the windows. So ఇది మొత్తం ప్యాసివ్ వాయిస్ లో, అంటే ఆల్మోస్ట్ కొన్ని సెంటెన్సెస్ మాత్రమే యాక్టివ్ వాయిస్ లో ఉన్నాయి, చాలా సెంటెన్సెస్ ప్యాసివ్ వాయిస్ లో ఉన్నాయి. దీన్ని మనము యాక్టివ్ వాయిస్ లోకి మార్చాలి. ఏమన్నా హైలైటర్ ఉందా దీంట్లో? హైలైటర్ లేదు దీంట్లో. నోట్స్, క్వశ్చన్ ఆన్సర్స్, టిప్స్. ఓకే, సారీ. మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే క్వశ్చన్ పేపర్ అది చూస్తున్నారా, ఇది మొత్తం బుక్ లో రాసుకోండి. సార్ బుక్ లో ఫస్ట్ ఒక్కొక్క సెంటెన్స్. నేను అదే చెప్పబోతున్నా. ఒక్క నిమిషం ఆగు బాబు, విను ఒక్క నిమిషం. మీరు బుక్ లో రాసుకున్న తర్వాత ఫస్ట్ మీరు ఏం ఐడెంటిఫై చేయాలంటే ప్యాసివ్ వర్బ్స్ ని ఐడెంటిఫై చేయండి. ప్యాసివ్ వర్బ్స్. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం. ఒకటి నేను చెప్తా చూడండి, దాన్ని అండర్లైన్ చేసుకోవాలి. రాసుకున్న తర్వాత హౌ యూ హ్యావ్ టు డూ ఐ విల్ టెల్ యూ. లాస్ట్ ఇయర్ ఏ సైక్లోన్ వాజ్ ఎక్స్పీరియన్స్డ్. సో వాజ్ ఎక్స్పీరియన్స్డ్ అనేది అండర్లైన్ చేయాలి మీరు. వాజ్ ఎక్స్పీరియన్స్డ్ అనేది ప్యాసివ్ వర్బ్. సో దీన్ని మనం యాక్టివ్గా మార్చుకోవాలని మనకు తెలుస్తుంది అన్నట్టు. వాజ్ ఎక్స్పీరియన్స్డ్ అనేది అండర్లైన్ చేసుకోవాలి. ఇక్కడ నాకు పాయింటర్ లేదు, పాయింటర్ ఉండింటే బాగుండేది. వేర్ ఈస్ ద పాయింటర్? దెర్ ఈస్ నో పాయింటర్. అనటేట్, యా, ఎరేజర్స్, స్టాంపు, టెక్స్ట్, ఫార్మేట్, స్పాట్ లైట్ ఉంది.
స్టాంపు డ్రా ఎస్ డ్రాయింగ్ సార్ ఓకే కనీసం రౌండ్ అప్ చేస్తా నేను. ఏ కలర్? రెడ్ కలర్ తీసుకుందాం. ఓకే ఇవన్నీ మనము ఫస్ట్ ఐడెంటిఫై చేస్తాం. వాజ్ ఎక్స్పీరియన్స్డ్ అనేది మనకు ప్యాసివ్ దాంట్లో ఉంది. బై మై ఫ్యామిలీ ఇదవన్నీ వదిలిపెట్టండి, ఓన్లీ వర్బ్స్ మాత్రం ఐడెంటిఫై చేయండి. అండ్ మీ ఫర్ ద ఫస్ట్ టైం ఇట్ వాస్ సివియర్ అండ్ కాస్డ్. ఇట్ వాస్ సివియర్ అండ్ కాస్డ్ మచ్ డ్యామేజ్ టు అవర్ హౌస్. ఇది మనకు యాక్టివ్ వాయిస్ లో ఉంది. యాక్టివ్ వాయిస్ లో ఉంది. దేర్ ఇస్ నో ప్రాబ్లం. ద డ్యామేజ్ వాస్ కాస్డ్. ఇది చూడండి మళ్ళీ. ద డ్యామేజ్ వాస్ caused by strong gales of wind of 170 miles per hour along with heavy rains. The old banyan tree in our courtyard was uprooted and thrown. So ఇది కూడా uprooted and thrown. ఇది కూడా వర్బే. ఇది అయితే రెండు వర్బుల్ని అండ్తో యాడ్ చేశారు అన్నట్టు. వాజ్ అప్రూటెడ్, వాజ్ థ్రోన్. వాజ్ అప్రూటెడ్ అండ్ వాజ్ థ్రోన్. ఇది వాజ్ అనేది కామన్, మ్యాథమెటిక్స్ లో కామన్ గా తీసుకుంటాం కదా, ఇది రూల్ అన్నట్టు. ఇది వాజ్ అప్రూటెడ్ అండ్ థ్రోన్ అక్రాస్ ద రూఫ్ ఆఫ్ అవర్ హౌస్, క్రియేటింగ్ ఏ హ్యూజ్ కేవ్ త్రూ విచ్ ద రెయిన్ వాటర్ poured in. Our drawing room was flooded. ఇది ఒకటి చూడండి. వాజ్ విత్ వాటర్. ఇది యాక్చువల్గా బై వాటర్ అనుకుండా విత్ వాటర్. మనం చెప్పుకున్నాం కదా ఓసారి, ఏదైతే అడ్జెక్టివ్ గా ఉంటుందో దానికి మనం విత్ వాటర్ అనుకోవచ్చు అండి. ఫ్లడెడ్ విత్ వాటర్ విచ్ రోజ్ టు ఏ హైట్ ఆఫ్ 2 feet. When we began to think that, ఇది యాక్టివ్ వాయిస్ లో చూడండి. When we began to think that the storm was over. Storm was over. ఇదేం అవసరం లేదు. స్టామ్ వాజ్ ఓవర్ ఇది అవసరం లేదు. ఇది ఒక్క నిమిషము. యా okay. Which rose to a height of 2 feet. When we began to think that the storm was over, we heard a huge crash and peeped out of the window. ఇది కూడా చూడండి. We heard, ఇది యాక్టివ్ వాయిస్ లోనే ఉంది. We heard a huge crash and peeped out of the window to see that our van had been hit. ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఉంది. ఓ ఇదేంది ఇది? had been hit by our neighbor's fallen neem tree, breaking the roof and smashing all the windows. So ఇవి మొత్తం ఎన్ని ఉన్నాయి చూడండి. 1 2 3 4 5 సెంటెన్సెస్ మనకు ప్యాసివ్ వాయిస్ లో ఉన్నాయి. ఈ 5 ని మనము యాక్టివ్ వాయిస్ గా కన్వర్ట్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు అర్థమైందా మీకు? అర్థమైంది సార్. ఓకే, ఇలా చేయడం వల్ల మనకు కొద్దిగా ఈజీ అవుతుంది. నౌ లెట్ us take one by one and see how we can convert it into passive voice. లాస్ట్ ఇయర్ ఇది ఎలాగా పెట్టేస్తాము. లాస్ట్ ఇయర్ ఏ సైక్లోన్ వాజ్ ఎక్స్పీరియన్స్డ్ బై మై ఫ్యామిలీ అండ్ మీ. సో బై మై ఫ్యామిలీ అండ్ మీ ఇది మొత్తం మనకు ఆబ్జెక్ట్ అయితే దీన్ని సబ్జెక్ట్ లేక తీసుకోవాలి. సో బై మై ఫ్యామిలీ ఇది ఎలా ఉందంటే ఐని ముందుకు తీసుకొని వస్తాం. ఐ అండ్ మై ఫ్యామిలీ. ఐ అండ్
మై ఫ్యామిలీ. సో మీ అనేది ఏమవుతుంది ఐ అవుతుంది. ఐ అండ్ మై ఫ్యామిలీ ఓకే వాజ్ ఎక్స్పీరియన్స్ ఏమవుతుంది ఎక్స్పీరియన్స్డ్. ఎక్స్పీరియన్స్డ్. ఐ అండ్ మై ఫ్యామిలీ ఎక్స్పీరియన్స్డ్ ఏ సైక్లోన్ ఓకే ఫర్ ద ఫస్ట్ టైం చూడండి ఐ అండ్ మై ఫ్యామిలీ ఎక్స్పీరియన్స్డ్ ఏ సైక్లోన్ ఫర్ ద ఫస్ట్ టైం. ఇది నెక్స్ట్ వన్ అలాగే ఇది రాసేసుకుంటాము. ఇట్ వాస్ సివియర్ అండ్ కాస్డ్ మచ్ డ్యామేజ్ టు అవర్ హౌస్. The damage was caused by its strong gales of wind of 170 miles per hour. చూడండి ఇది ఎంత ఉందో. సో మొత్తం ఇదంతా కూడా సబ్జెక్ట్ అవుతుంది. ద స్ట్రాంగ్ sir. గేల్స్ ఆఫ్ విండ్ ఆఫ్ 170 miles per hour అలాంగ్ విత్ హెవీ రెయిన్స్. ఇది మొత్తం కూడా సబ్జెక్ట్ అవుతుంది. ఓకే ఈ స్ట్రాంగ్ గేల్స్ ఆఫ్ విండ్ ఆఫ్ 170 miles per hour అలాంగ్ విత్ హెవీ రెయిన్స్ కాస్డ్. సో వాస్ కాస్డ్ ఏమవుతుంది కాస్డ్ ద డ్యామేజ్. కాస్డ్ ద డ్యామేజ్. సో ఇక్కడ మనము సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ని ఐడెంటిఫై చేయడంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. చాలా పెద్ద సెంటెన్స్ ఉంది. సో ద డ్యామేజ్ అనేది సబ్జెక్ట్ అవుతుంది, వాస్ కాస్డ్ వర్బ్ అవుతుంది. ఆ తర్వాత బై ఇట్ స్ట్రాంగ్ గేల్స్ ఆఫ్ విండ్ ఆఫ్ 170 miles per hour అలాంగ్ విత్ హెవీ రెయిన్స్. 10 minutes ఉంది. ఐ థింక్ ఇట్ విల్ బి ఓవర్. విల్ కంటిన్యూ. 170 miles per hour అలాంగ్ విత్ హెవీ రెయిన్స్. ఇక్కడ వరకు మనకు ఆబ్జెక్ట్ అవుతుంది. దీన్ని సబ్జెక్ట్ లైక్ తీసుకుని వస్తే బై అనేది ఒక్కటి తీసేసి మనం అలాగే రాసేసుకుంటాం. ఓకే ఇట్ వాస్ సరే ఏడుంది ఇట్స్ స్ట్రాంగ్ గేల్స్ ఆఫ్ విండ్ ఆఫ్ 170 miles per hour అలాంగ్ విత్ హెవీ రెయిన్స్ కాస్డ్ ద డ్యామేజ్. ఓకే నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. ద ఓల్డ్ బనియాన్ ట్రీ ఇన్ అవర్ కోర్ట్యార్డ్ వాజ్ అప్రూటెడ్ అండ్ థ్రోన్ అక్రాస్ ద రూఫ్ ఆఫ్ అవర్ హౌస్. సో ఇక్కడ ఏమో రాసాం చూడండి ఇట్ అప్రూటెడ్. యాక్చువల్గా ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది లేదు. ఏది అనేది బై ద స్టామ్ ఇది మొత్తం వస్తుంది. సేమ్ ఇట్స్ స్ట్రాంగ్ గేల్స్ ఆఫ్ విండ్ 170 miles per hour అలాంగ్ విత్ హెవీ రెయిన్స్ అప్రూటెడ్. ఓకే అక్రాస్ ద రూఫ్ ఆఫ్ అవర్ ఇదంతా రాస్తాం. దాని బదులుగా మనం ఏం చేస్తామంటే ఓన్లీ ఇట్ అని రాసుకుంటే సరిపోతుంది. ఇట్ అప్రూటెడ్ ద ఓల్డ్ బనియాన్ ట్రీ ఇన్ అవర్ కోర్ట్యార్డ్ అండ్ త్రూ ఇట్ అక్రాస్ ద రూఫ్ ఆఫ్ అవర్ హౌస్ క్రియేటింగ్ ఏ హ్యూజ్ కేవ్ త్రూ విచ్ ద రెయిన్ వాటర్ పోర్డ్ ఇన్. ఇదంతా అడ్జెక్ట్ అవుతుంది అన్నట్టు. ఓకే సో ఏమవుతుంది ఇట్ అనేది తీసుకుంటాం. ఓకే ఇట్ అనేది తీసుకొని ఇట్ అప్రూటెడ్ అండ్ థ్రోన్ ద ఓల్డ్ బనియాన్ ట్రీ ఇన్ అవర్ కోర్ట్ యార్డ్ అని రాసుకొని మిగతా అదంతా కూడా అలాగే కంటిన్యూ చేసుకుంటూ వస్తాం. చూడండి జాగ్రత్తగా చూడండి. ఇట్ అప్రూటెడ్ ద ఓల్డ్ బనియాన్ ట్రీ ఇన్ అవర్ కోర్ట్ యార్డ్. ఇట్ అప్రూటెడ్ దీన్ని సపరేట్ చేసుకున్నాం చూడండి. వీ కెన్ సపరేట్. It uprooted the old banyan tree in our courtyard and threw it. సార్ చెప్పు బాబు. సార్ కింద అవర్ హౌస్ పక్కన కామా లేదు. ఎక్కడ ఉంది అవర్ హౌస్? అదే లైన్లో లాస్ట్లో సార్. అవర్ హౌస్ ఇట్ అక్రాస్ ద రూఫ్ ఆఫ్ అవర్ హౌస్. అవసరం లేదు, కామా అవసరం లేదు ఇక్కడ, ఎందుకంటే ఇది కంటిన్యూషన్. ఇక్కడ అవర్ హౌస్ అనేది సబ్జెక్ట్ అవుతుంది. అవర్ హౌస్ క్రియేటింగ్ ఏ హ్యూజ్ కేవ్. ఓకే కాబట్టి నో ప్రాబ్లం. ఇది సపరేట్గా ఏం లేదు, ఇది కంటిన్యూషనే, కామా ఏం అవసరం లేదు. ఓకే ఈడ ఉంది కదా. రైట్ కరెక్టే పెట్టుకోవచ్చు మనం. ఓకే లెటెస్ట్ సి మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇది ద రూఫ్ ఆఫ్ అవర్ హౌస్ చూడండి. ఇది పేపర్ మీద చేస్తే బాగుంటుంది, మొబైల్లో చేయాలంటే కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది నాకు కూడా. ఓకే లెటెస్ట్ సి ద ఓల్డ్ బనియాన్ ట్రీ. ఇది 2 వర్బులు ఉన్నాయి చూడండి. 2 వర్బుల్ని స్ప్లిట్ చేసుకోవాలి మనం. 2 వర్బుల్ని స్ప్లిట్ చేసుకోవాలి. ఇట్ అప్రూటెడ్ ద ఓల్డ్ బనియాన్ ట్రీ ఇన్ అవర్ కోర్ట్ యార్డ్ అండ్ థ్రోన్ అక్రాస్ ద రూఫ్ ఆఫ్ అవర్ హౌస్. దీన్ని సపరేట్గా చేసుకోవడం ద్వారా మనకు వస్తుంది. అండ్ థ్రోన్ ఏమవుతుంది, అండ్ థ్రోన్ ఏమవుతుంది, వాస్ థ్రోన్ అనేది త్రూ అవుతుంది. త్రూ ఇట్ అక్రాస్ ద రూఫ్ ఆఫ్ అవర్ హౌస్ కామా పెట్టుకోండి, నో ప్రాబ్లం. Creating a huge cave through which the rain water poured in. Creating a huge cave. ఇది మనకు యాక్టివ్ వాయిస్ లోనే ఉంది. ఇది సపరేట్ సెంటెన్స్ అన్నట్టు. ఇది యాక్టివ్ వాయిస్ లోనే ఉంది. క్రియేటింగ్ అంటే ఇట్ వాస్ క్రియేటింగ్ అని వస్తుంది. ఇట్ వాస్ క్రియేటింగ్ ఏ హ్యూజ్ కేవ్ త్రూ విచ్ ద రెయిన్ వాటర్ poured in. ఓకే దెన్ అవర్ డ్రాయింగ్ రూమ్ వాస్ ఫ్లడెడ్ విత్ వాటర్. దెన్ ఏమవుతుంది, వాటర్. ఇది వాటర్ ముందుకు తీసుకొని వస్తాం. వాటర్ ఫ్లడెడ్ అవర్ డ్రాయింగ్ రూమ్. వాటర్ ఫ్లడెడ్ అవర్ డ్రాయింగ్ రూమ్ విచ్ రోజ్ టు ఏ హైట్ ఆఫ్ 2 feet. ఇది అలాగే రాసేసుకుంటాం. విచ్ రోజ్ టు ఏ హైట్ ఆఫ్ 2 feet. When we began to think that the storm was over, we heard a huge crash and peeped out of the window to see that
our van had been hit by our neighbor's fallen neem tree. సో బై అవర్ ఇది సబ్జెక్టివ్ తీసుకొని వస్తాం. అయితే చూడండి, ఇది సగం యాక్టివ్లో ఉంది, సగం ప్యాసివ్లో ఉంది. సో ఎలా రాస్తామంటే, when we began to think that the storm was over, comma, okay, we heard a huge crash and peeped out of the window, okay, to see that our neighbor's fallen neem tree. సో ఈ అవర్ నైబర్స్ fallen neem tree అనేది ముందుకు తీసుకొని వస్తాం. our neighbor's fallen neem tree had hit our van, breaking the roof and smashing all the windows. Breaking the roof and smashing all the windows. ఓకే, ఇది కొద్దిగా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. జాగ్రత్తగా ఫస్ట్ నోట్బుక్లో రాసుకోండి. రాసుకున్న తర్వాత ఒక్కొక్క సెంటెన్స్ని మీరు రాసేటప్పుడు ఏం చేస్తే ఇట్లా పారాగ్రాఫ్గా రాయకండి, సెంటెన్స్ బై సెంటెన్స్ రాయండి. ఫస్ట్ ఒక సెంటెన్స్, నెంబర్ 1 సెంటెన్స్, నెంబర్ 2 సెంటెన్స్, నెంబర్ 3 సెంటెన్స్, అలా రాసుకొని అప్పుడు కన్ఫ్యూజన్ అనేది ఉండదు. అవును సార్. ఓకే, ఇది కొద్దిగా మీకు కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంది, బట్ డోంట్ వరీ, యూ విల్ డూ అవే విత్ దట్ వన్. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి చెప్పండి. అయితే దీంతో అయిపోయింది మనకు ఈ స్లైడ్తో. నెక్స్ట్ మనము కొత్త చాప్టర్స్ స్టార్ట్ చేయబోతున్నాము. ఓకే, అదేమరా అంటే కొత్త లెసన్ ఒకసారి నేను చూపిస్తాను. ఆల్రెడీ మీకు పీపీటీ కూడా నిన్న మొన్న అంత తయారు చేశాను నేను. ఒకసారి చూపిస్తా ఉండండి, ఒక్క నిమిషం. థర్డ్ సెమ్, యా, ఓకే. నెక్స్ట్ మనకు ఎస్ఏ రైటింగ్, డిస్కర్సివ్ ఎస్ఏ, ఆర్గ్యుమెంటేటివ్ ఎస్ఏ. ఇది లాస్ట్ చాప్టర్, థర్డ్ చాప్టర్. ఇది యాక్చువల్గా యూనిట్ 4. మీ టెక్స్ట్ బుక్లో యూనిట్ 4 అని ఉంటుంది, కానీ మనకు యాక్చువల్గా సిలబస్లో అయితే ఇది యూనిట్ 3 అవుతుంది. ఎస్ఏ రైటింగ్, డిస్కర్సివ్, ఆర్గ్యుమెంటేటివ్ అని మనకు స్కాన్డ్ కాపీ కూడా ఉంది. పీపీటీ కూడా తయారు చేశాను, ఒకసారి చూడండి పీపీటీ. ఓకే, దిస్ ద పీపీటీ. ఓకే, ఇది ఒకసారి మొత్తం మీకు షేర్ చేస్తాను మీ గ్రూప్లో, ఒకసారి మొత్తం చదువుకోరండి. ఓకే, ఇది కొద్దిగా ప్రాబ్లం అనే చెప్పాలి, కొద్దిగా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే కానీ మీకు అర్థం కాదు. ఇది చాలా కొన్ని కొత్త కొత్త పదాలు, కొత్త కొత్త ఐడియాస్ ఇవన్నీ ఉన్నాయి. వినిపిస్తుందా మీకు? కనిపిస్తుందా? హలో, కనిపిస్తుంది సార్. ఓకే, ఈ పీపీటీ మీకు షేర్ చేస్తాను. ఇది కొద్దిగా చాలా నిదానంగా మనం చేసుకోవాల్సి వస్తుంది. మేబీ వీ నీడ్ 3 to 4 క్లాసెస్ టు కంప్లీట్ దిస్ వన్. ఇది ఓన్లీ డిస్కర్సివ్ ఎస్సే మాత్రమే ఉంది, ఇంకోటి కూడా ఉందన్నట్టు. ఓకే, అది నీకు మళ్ళీ మీకు షేర్ చేస్తాను. ఈ వెబ్సైట్ లింక్ ఉంది కదా, వెబ్సైట్ లింక్ మీరు సేవ్ చేసి పెట్టుకోండి. ఓకే, మీరు అప్పుడప్పుడు విజిట్ చేస్తూ ఉండండి, అప్డేట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. ఓకేనా? ఓకే సార్. రైట్. ఈ వెబ్సైట్ కనిపిస్తుందా? వెబ్సైట్ పీపీటీ అండ్ ఆర్గ్యుమెంటేటివ్ ఎస్సే 2 రకాలు ఉన్నాయి. డిస్కర్సివ్ ఎస్సే ఉంది, ఆర్గ్యుమెంటేటివ్ ఎస్సే ఉంది. 2 పీపీటీలు ఉన్నాయి. ఇది చాలా పెద్ద లెసన్ అనే చెప్పుకోవాలి. చాలా జాగ్రత్తగా మనం చదువుకుంటే కానీ అర్థం కాదు ఇది. ఓకే, కాస్త ఎందుకంటే కథ లేదు దీంట్లో, కథలు లేకపోతే పొయమ్స్, పొయిట్రీనో లేదు. ప్రతి లైన్ ఇంపార్టెంట్ అవుతుంది. ఎవ్రీ లైన్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్, దెన్ ఓన్లీ వీ కెన్ డూ ఇట్. అండ్ మోర్ ఓవర్ యూ షుడ్ బి ఏబుల్ టు రైట్ డిస్కర్సివ్ ఎస్సే, ఆర్గ్యుమెంటేటివ్ ఎస్సే ఆన్ యువర్ ఓన్. మీరు సొంతంగా రాయగలగాలి. చాలా ఎక్సర్సైజెస్ కూడా ఉన్నాయి. ఒకసారి మీ టెక్స్ట్ బుక్ ఉంటే టెక్స్ట్ బుక్లో ఇది మొత్తం ఒకసారి చూడండి, లేదంటే పీపీటీ కూడా పంపిస్తాను, పీపీటీ ఒకసారి చూడండి. ఓకే, పీపీటీ ఆల్మోస్ట్ నేను టెక్స్ట్ బుక్లో ఉన్న విషయాలనే కొద్దిగా ఆర్గనైజ్డ్గా తయారు చేశాను. ఆర్గనైజ్డ్గా నేను కొత్తగా యాడ్ చేసింది ఏం లేదు దాంట్లో. కొద్దిగా ఆర్గనైజ్డ్గా, కొద్దిగా ఈజీగా అర్థమయ్యే విధంగా తయారు చేశాను. ఓకే, దాన్ని మీరు అందరూ కూడా ఒకసారి చూసి నెక్స్ట్ క్లాస్ రేపు సండే కదా, ఆ సండే మొత్తం ఈ పని చేయండి. ఆ పీపీటీ మొత్తం రెండు పంపిస్తాను, డిస్కర్సివ్ ఎస్సే, ఆర్గ్యుమెంటేటివ్ ఎస్సే, 2 పీపీటీలు పంపిస్తాను. ఆ 2 పీపీటీలు కూడా బాగా కొద్దిగా స్టడీ చేయండి. స్టడీ చేసిన తర్వాత మనం సోమవారం కానీ మంగళవారం కానీ స్టార్ట్ చేద్దాం. ఓకే, సోమవారం ఒకవేళ నాకు పని ఉంటే సోమవారం రాకపోవచ్చు, లేదంటే మంగళవారం. ఈ సోమవారం కానీ మంగళవారం కానీ మనం కంపల్సరీగా ఇది లెసన్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? ఈ ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్ అయిపోయింది మనకు. ఇప్పుడు థర్డ్ చాప్టర్లోకి వచ్చాం.
ఓకే. థర్డ్ చాప్టర్‌లో మళ్ళీ మనకు ఈ రైటింగ్ ఒకటుంది. ఓకే. డిస్కర్సివ్ ఎస్సే, ఆర్గ్యుమెంటేటివ్ ఎస్సే. మళ్ళీ వొకాబులరీలో థర్డ్ చాప్టర్ ఒకటుందన్నట్టు. ఇడియమ్స్ ఉంది. తర్వాత గ్రామర్‌లో ఏముంది? కనెక్టివ్స్ ఉంది. ఈ కనెక్టివ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా యాక్చువల్‌గా మీ కనెక్టివ్స్ పీపీటీ కూడా ఓసారి డౌన్‌లోడ్ చేసి పంపిస్తాను. ఇది కూడా ఎందుకురా అంటే ఆహ్, ఇది చదివితే మీకు ఆర్గ్యుమెంటేటివ్ ఎస్సే తర్వాత ఈ ఎస్సేస్ ఉన్నాయి కదా! ఎస్సేస్ రాయడానికి కనెక్టివ్స్ చాలా ఉపయోగపడతాయి. కాబట్టి కనెక్టివ్స్ ఫస్ట్ చదవండి. ఆ తర్వాత ఆర్గ్యుమెంటేటివ్ ఎస్సే చదవండి. తర్వాత వీలుంటే మూడోది కూడా చదవండి. లేదంటే కనీసం ఈ 2 కనెక్టివ్స్ ఒకటి కంపల్సరీగా చదువుకోరండి. ఇది నేనైతే లెసన్ అయిపోయిన తర్వాత చెప్తాను. మీరైతే ఓసారి చూసుకోరండి. ఓకేనా? హలో? ఓకే సార్. ఓకే. రైట్. ఓకే సార్. రైట్. ఆహ్, ఇంకా టైం అయిపోవస్తుంది. ఇంకా 1 ఆర్ 2 మినిట్స్ మాత్రమే ఉంది. ఎంతమందొచ్చారు? వెంకటేష్, సీమ, షెరీన్,